వాటిల్లు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బండపల్లి మండలం నెలవాడ వద్ద ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో అభిమానులతో కలిసి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ దేశంలోని విజనరీ ఉన్న ఏకైక నాయకుడు మన చంద్రబాబు నాయుడు. అటువంటి నాయకుడు మన రాష్ట్రంలో మన తరంలో ఉండటం మన అదృష్టంగా భావిస్తున్నానని, ఆయన జన్మదినం సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయనకి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు. సుదీర్ఘకాలంగా ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజా అభివృద్ధి కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, ఆనందం కోసం, ఆరోగ్యం కోసం సుదీర్ఘకాలంగా రాజకీయం చేస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేక విషయాల్లో మంచి పరిపాలన ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇస్తూ ఉన్నారు. మరి అంతేకాకుండా భావితరాలకు మంచి భవిష్యత్తు కల్పించే దశగా, అలాగే నాలాంటి యువకులకి రాజకీయ అవకాశం కల్పించడమే కాకుండా మంత్రి శాఖలో స్థానం కల్పించి పరిపాలన అనేది ప్రజలకు చేరువుగా నడిపించమని మా అందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు మాకు గైడ్ చేస్తూ, ఆదేశాలు ఇస్తూ, అప్పటికప్పుడు కూడా ఏదైనా తప్పుదం చేస్తే వెంటనే దాన్ని కరెక్ట్ చేస్తూ మమ్మల్ని ప్రజా జీవితంలో ముందుకు తీసుకున్నటువంటి మహానాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన పుట్టినరోజు అందరం కూడా, ప్రజలందరూ కూడా ఆయనకి దీవెనలు ఇస్తూ ఆయన మరింత మంచి పరిపాలన, మరిన్ని సంవత్సరాలు మన రాష్ట్రాన్ని పరిపాలించాలి. ఆరోగ్యం ఆయనకి మంచి ఆరోగ్యం కలవాలి, మంచి బలం కావాలి, శక్తి కావాలి. నిత్య యవ్వనుడిగా మా అందరికన్నా ఎక్కువగా కష్టపడుతున్నటువంటి ఆయన మరి ఈరోజు పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడం మా అందరికీ కూడా చాలా ఆనందాన్ని ఇస్తూ, నేను ప్రతి సంవత్సరం కూడా ఆయన పుట్టినరోజున